ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జమిలి ఎన్నికలే చూసాం మనం. 2018లో కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక 6 నెలలు ముందుకు తీసుకొని పోయినటువంటి సందర్భం, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చర్య. ఇప్పటికీ పక్కన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో జమిలి ఎన్నికలే కదా జరుగుతున్నవి. అక్కడ జాతీయ పార్టీలు గెలుస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు గెలుస్తున్నాయి. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే 3 అంశాలు దేశంలో కీలకంగా ఇవాళ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు ఇబ్బందికరంగా ఉన్నది. ఒకటి బ్యాలెట్ పేపరు, ఈవీఎంల మీద. వాళ్ళు గెలిస్తేనేమో ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, తెలంగాణలో గెలిస్తే, కర్ణాటకలో గెలిస్తే, హిమాచల్లో గెలిస్తే బాగా పనిచేసినట్టు, మొన్న పార్లమెంట్లో 100 సీట్లు వస్తే అక్కడ బాగా పనిచేసినట్టు, ఓడిపోతే ఈవీఎంలు తప్పుంది, భారతీయ జనతా పార్టీ ఈవీఎం మేనేజ్ చేస్తుంది అనేటువంటి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం అనేటువంటిది 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచెట్టు. ఒకటి. రెండవది, డీలిమిటేషన్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ ఏమన్నా ఒక భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుందా? సరే, జనాభాని బట్టి విభజిస్తామా, సీట్లు పెరుగుతాయా, పునర్విభజన జరుగుతాయా, లేక పాత సీట్ల ప్రకారంగా జరుగుతాయా? రామ్మోహన్ గారు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఏదో ఒకటి పెంచనైతే పెంచాలా, జనాభా కేంద్రంగా వద్దు అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి. నా దృష్టిలో ఒక పార్లమెంటు నియోజకవర్గము, ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక అసెంబ్లీ సభ్యుడు జనాభాకు సర్వీస్ చేస్తాడు కాబట్టి జనాభా కేంద్రంగా అతను ప్రతినిధి, అడవికి కాదు, కొండ ప్రాంతాలకు కాదు. సరే, కొండ ప్రాంతాల్లో కొంత తక్కువ జనాభా ఉన్నా మనం ట్రైబల్స్ దృష్టిలో పెట్టుకొని అనుకూలమైన నిర్ణయాలు చేయొచ్చు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో సీట్లు పెరిగితే మరి దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయి అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. నేను ఆలోచించినంత వరకు జనాభాను కేంద్రంగా తీసుకోకపోతే, సపోజ్ ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, మొత్తం పార్లమెంట్ సీట్లు 543, ఇప్పుడు 800 సీట్లు అయితే అనుకుందాం. 800 సీట్లు 543కు 80 సీట్లు అయితే 800కి ఎంత? తెలంగాణ తీసుకోండి, 543కు 17 సీట్లు అయితే 800కి ఎంత అంటే 25 సీట్లు వస్తాయి, 17 నుంచి 25 సీట్లు వస్తాయి. నా లెక్కలో, రఫ్ లెక్కలో 50% పార్లమెంటు సీట్లు, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్? వాళ్ళకు జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు. సరే, నెహ్రూ ఉన్నంతకాలం, ఇందిరాగాంధీ ఉన్నంతకాలం ఆ కాలం గడిచిపోయింది, వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయాలు అవి. ఇవాళ మోదీ లాంటి వాళ్ళు వారసత్వంగా రాలే. ఒక ఛాయ దేశానికి 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు, అది మనం గుర్తుంచుకోవాలా. కాబట్టి రెండవది డీలిమిటేషన్, మూడవది జమిలి ఎన్నికలు. జమిలి ఎన్నికలు జరిగితే ఏమవుతుందండి? వృధా ఖర్చు. ఇప్పుడు చూస్తున్నాము మనము, ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో ఎన్నికలు అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, అభివృద్ధి కోణంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ వస్తుంది, నిర్ణయాలు చేయలేకపోతున్నారు, వేలాది కోట్ల రూపాయలు వృధా అవుతుంది. దేశం ఒక్కటి, ఒకే ఎన్నిక, చట్టం ఒకటి, దేశం ఒకటి కాకుండా ఈ దాన్ని రాజకీయాల అవసరాల కోసం కాంగ్రెస్ అనుసరించినటువంటి ఎత్తుగడల్లో ఒక భాగం ఇది. కాబట్టి మహిళల రిజర్వేషన్ జరగాల, జనగణన జరగాల, డీలిమిటేషన్ జరగాల, జమిలి ఎన్నికలు జరగాల. తర్వాత ఇది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యము. దీని మీద మేము ఏకపక్ష నిర్ణయం కాదు, అన్ని ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు ఉంటాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడతాం, చిన్న పార్టీలు పెద్ద పార్టీలతో చర్చలు జరుపుతాం, ఈ కోణంలో వెళ్ళాలనేటువంటి దాని కింద మా సలహాలు ఇస్తాం. కాబట్టి జమిలి అనేటువంటిది ఎలా అవసరమో పాత పద్ధతిని పునరావృతం చేయడం, చదువు రాని కాలంలో అటువంటిది మనం చేశాం. ఇవాళ ఎలక్ట్రాల్ సిస్టమ్ వచ్చిన తర్వాత, ఈవీఎంలు వచ్చినాక సమాచారం తొందరగా మనకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో, ప్రజలు విద్యావంతులైనటువంటి పరిస్థితుల వల్ల ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఎందుకు ఎన్నికబడుతుంది?
వాళ్ళు జమిలీ ఎన్నికలు అయితే ఉత్తర భారతదేశం వదిలేసుకున్నారు. ఉత్తర భారతదేశంలో సీట్లు వచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు. ఏమన్నా గెలిస్తే దక్షిణ భారతదేశంలో కొన్ని ఆశలు ఉన్నాయి, అది కూడా అవకాశాలు లేకుండా పోయింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచినాక, మొన్న కౌన్సిల్లో 2 సీట్లు గెలిచినాక జనాభా ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు అసలు ఉత్తర భారతదేశంలో సరిగ్గా బీజేపీయే దెబ్బతింది, దక్షిణ భారతదేశం ఈ రోజున లేకపోతే బీజేపీ పరిస్థితి డౌన్ అయిందని ఉత్తర భారతదేశంలోనే బీజేపీ దెబ్బతింది అంటున్నారు కదా. మరి మంచిదే కదా, మరి పోటీ అయిన సీట్లు ఎక్కువైతే వాళ్ళకే కదా. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ దెబ్బతింటే పోటీ ఏమైనా సీట్లు ఎక్కువ తెచ్చుకోమని వాళ్ళని, ఇంకా సీట్లు ఎక్కువ పెంచమని అడగండి అంటున్నారు కదా ఉత్తర భారతదేశంలో. అట్లా కాదది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు ఎందుకు ప్రజలు వాళ్ళని ఓడిస్తున్నారో ఇంతవరకు ఆలోచించడం లేదు. ఈ 3 ఎలక్ట్రల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటి మీద అభ్యంతరాలు చెప్తున్నారు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఏ సీట్లు పెరిగినా కూడా అందరికీ సమానమే. ఉత్తరప్రదేశ్లో సీట్లు 125 పెరిగినాయి అనుకోండి, కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ములాయం సింగ్ యాదవ్ కొడుకున్నాడు కదా, అఖిలేష్ యాదవ్ ఉన్నాడు కదా, సమాజ్వాదీ పార్టీ ఉంది కదా, పోటీ చేయమనండి. బీహార్లో సీట్లు పెడితే లాలూ ప్రసాద్ గారిని పోటీ చేయమనండి. కలకత్తాలో సీట్లు వెళ్తే మమతా బెనర్జీ ఉంది కదా, తమిళనాడులో పెరుగుతుంది. నేనేమంటున్నా అంటే కొన్ని సీట్లు ఇటు అటు కొంత కాన్పడుతుంది. కాబట్టి వాళ్ళు అంటున్నది ఏంటంటే దేశంలో మోదీ నాయకత్వాన్ని, సమానమైన ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా ఇలా గుర్తింపు వచ్చినటువంటి మోదీ గారికి పట్టుకునే పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలు లేవు. అది వాళ్ళ భయం, వాళ్ళ భయం. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? క్లియర్గా. ఎస్, లక్ష్మణరావు గారు, జమిలీ ఎన్నికలకి